వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. మన ఛానల్కి ఈ పూట ఒక అభాగ్యరాలు ఇచ్చేసింది. ఎవరికైనా వివాహం అయ్యాక అత్తామామల ఆదరణ, భర్త ప్రేమ లభిస్తుంది. ఆ భర్త ప్రేమ కరువయి భర్త యొక్క వికృత చేష్టలకి నలిగిపోయి మరణశయ్య వైపు కూడా పయనించినటువంటి ఒక అభాగ్యరాలు. ఆమె బాధలు, కష్టాలు ఏమిటో ఆమెనోడంటే అడిగి తెలుసుకుందాం. అమ్మ, నీ పేరేంటమ్మా? దుర్గా తేజస్వి యాదల. యాదల అంటే పుట్టింటి వారి పేరు? పుట్టింటి పేరు మందపాటి. అమ్మ నాన్న ఉన్నారా? అమ్మ ఉన్నారా? నాన్న ఉన్నారా? నాన్న ఎన్నాళ్ళు ఇచ్చింది? 3 సంవత్సరాలు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల్లోని మంచి చెడు రెండు ఉంటాయి కదా ఎవరికైనా. ఉన్నాయా మంచి చెడు రెండు? ఒక నెల కరెక్ట్గా చూసాడండి. అక్కడి నుంచి ఏమి చూసి మీరు తాగడం, తాగేసి వచ్చి కొడటం, చేయటం ఇవన్నీ చేసేవాడు. ఎలా కూడా బరాయించుకొని వచ్చాను. మార్పు అనేది వస్తాడేమో అని, అత్తగారేమో మాట్లాడేమో అని అలా కూడా చూసుకోవాలి. సరే, భర్త వల్ల మీకు సుఖశాంతులు లేకపోయినా అత్తామ్మల వల్ల ఆదరణ ఉందా? అత్తగారు ఏమో అనేది కాదండి, చూసేది వర్క్ పట్టమ్మా అనేది. మా మామగారు ఏదో ఒక రూపాయి సాయం చేస్తూ ఉంది. అలాగని నెట్టుకొని వచ్చాను. చూసుకొని కొద్దిగా 8 నెలలే వాళ్ళలో కలిసి ఉన్నాను. అక్కడి నుంచి వేరేగా పడ్డాము. అక్కడి నుంచి 8 నెలలు ఉండి వేరేగా వచ్చి విజయవాడలో కాపురం చేశాను. మీ అత్తవారు ఎవరు? అత్తవారు ఎవరు? అత్తగారు వచ్చేసరికి మానికొండ. ఆయన పుట్టింది ఎక్కడ? మానికొండ అంటే మానికొండ మీ భర్త ఊరు నెట్లపల్లి. ఎక్కడ అది? నెట్లపల్లి అంటే ఆగిరిపల్లి దగ్గర నుంచి 10 కిలోమీటర్లు. ఆగిరిపల్లి దగ్గర. ఓకే. పెళ్ళైన తర్వాత కాపురానికి ఆ ఊరే వెళ్ళేవా? అక్కడ నీకు అత్తామామల మధ్య ఉందా? వాళ్ళలోనే కలిసి ఉన్నాను. కలిసినాక మా మామగారు ఏమన్నాడంటే, మేము పెంచలేము మిమ్మల్ని, ఇద్దరిని, మీరు వెళ్ళి వేరే ఉంటానంటే ఉండండి అన్నారు. అంటే భర్త ఏ పని చేస్తాడో ముందు తెలియదా వివాహం చేసుకునేటప్పుడు? పెయింట్ పని చేస్తాడని చెప్పారండి. ఇంకా అదే పని కొద్ది రోజులు చేసేవాడు. అసలు ముందు పెళ్ళికి ఏమని చెప్పారు ఏంటంటే, ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం ఇప్పిస్తాము అని చెప్పారు. అది లేదు, కొద్ది రోజులు పెయింట్ పని చేసి అలాగా పెంచాడు. అక్కడి నుంచి గొడవలు స్టార్టింగ్ పెళ్లి రోజు, మా ఫస్ట్ పెళ్లి రోజు కూడా ఆయనతో ఏమీ ఇది లేదు. పరిగెత్తి చూరంతా పరిగెత్తించి నన్ను కొట్టారు ఆ రోజు. కొట్టడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఇంట్లో. కొడతాం, తిడతాం అన్నీ చేశాడు. అలా అని కూడా నేను మా ఇంటికి అలా అన్నాను. వెళ్ళి సరేలే, ఇలా కూడా చెప్పలా. ఇంకా మార్పు వస్తుంది ఎదురు చూశాను. మార్పు రాలేదు. కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ ఉంటాయి. అత్తవారింట్లో జరిగిన పుట్టింట్లో చేరవేసావు ఏదైనా? ఏం చెప్పలేదండి. ఏమీ చెప్పలా. కష్టాలన్నీ నువ్వే దిగమింగావు. మార్పు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మార్పు మరి రాదు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? ఇంకా నేనేం ఆలోచించట్లేదండి. ఇంకా నాకైతే వద్దనుకుంటున్నాను. ఎన్ని కష్టాలు పడ్డాను, లాగాను, స్టేషన్కి అన్ని చోట్లకి వెళ్ళాను, కౌన్సిలింగ్కి వెళ్ళి దాకా కూడా వెళ్ళాను. అన్ని విషయాలు ఇబ్బంది ఆయనతో. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి దిగారు, కౌన్సిలింగ్ చూశారు, పెద్ద మనుషులు చెప్పారు. అయినా సరే మార్పు అనేది ఏ కోసాన రాలేదు. ఆ మనిషి ఎలాంటి వాడు? మృగమా, మనిషా, పశువా? ఇతరత్ర అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి. మొన్న ఈ మధ్యలో అప్పుడు నేను వేరే చోట అద్దెకుంటే ఎవరు అమ్మాయి వచ్చిందని తెలిసింది. అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మోడు 2 ఇళ్ళు అద్దెకి తీసుకొని పెట్టాను. అనుమానం, ఎవరితోనో తిరుగుతూనే ఉంటాడు. ఒక రెడీ అయినా అనుమానం, ఒక పూలు పెట్టుకుని అనుమానం. అక్కడి నుంచి నేను పూలు కూడా పెట్టుకుంటూ మానేస్తాను. పనికెళ్ళి రావటం, కష్టపడటం, ఇంట్లో ఉండటం, వండటం, చేయటం చేసేదాన్ని. భర్త మరి సహకారం లేదు, ఇల్లు గడవాలి. అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నావా? నువ్వు వేరేగానే ఉంటుంది. మరి పోషణ ఏం చేస్తున్నావు? పనికి వెళ్తున్నాను. పని అంటే ఏం చదువుకున్నావు? నేను 10th క్లాస్ చదివాను. ఒక్కడింట్లో పని చేస్తాను. ఆయనకి కూడా తెలుసు. మా చిన్నది పుట్టిన కాడి నుంచి కూడా నేను ఆ పనికి వెళ్తున్నాను. ఇప్పటికి 8 సంవత్సరాల నుంచి నేను కష్టపడతానే ఉన్నాను. ఏ వ్యక్తికైనా పెళ్ళైన తర్వాత భర్త సహాయ సహకారాలు ఉండి పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినా సరే ఇంట్లో కూర్చోబెట్టి పెట్టాలి. అటువంటిది భార్య వేరే ఇంటికి పాచిపల్లికి వెళ్తున్నాయంటే ఆ భర్త ఎంత నిస్సహాయ స్థితిలో ఏం చేస్తున్నాడు? మరి పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలకి తండ్రి ప్రేమ అందిందా? తండ్రితోటి సఖ్యత లేదు. ఆయనకి బిడ్డల మీద ఏమైనా ప్రేమ ఉందా? ఉండదు.
పుట్టినరోజులు పిల్లలు పండుగలు వస్తేనే మా ఇంట్లో ఉండనిచ్చేవాడు కాదు, వెళ్ళిపోండి అనేవాడు. పండగలు వచ్చినా పుట్టినరోజులు వచ్చినా నేనే మంచి చెడ్డ అన్నీ చూసేదాన్ని. ఫంక్షన్ చేసినా కూడా నేను లక్ష రూపాయలు చిన్న ఫంక్షన్ చేశాను. అది ఆ డబ్బులు కూడా ఎవరో ఇచ్చాడని చెప్పి దానికి ఒక తగాదే చేశాను. పిల్లలు ఎప్పుడైనా తండ్రిని కోరుతారా? వారు ఆయన తన తానే దూరం చేసుకున్నాడు. ఇప్పుడు మీరు న్యాయం ఏ విధంగా కావాలనుకుంటున్నారు? పిల్లలకు న్యాయం చేస్తే చాలండి. కట్నకానుకలుగా మీరేమైనా ఇచ్చారా? పెళ్ళప్పుడు 2 లక్షలు ఇచ్చారు. 2 లక్షలు కట్నం, 10,000 ఆడబోడ్చు కట్నాలు ఇచ్చారు. 10,000 ఆడబోడ్చు కట్నాలు అంటే వాళ్ళ పెద్దమ్మ కూతురు అంటే సొంత ఆడబిడ్డ లేదు, లేకపోయినా సరే మీ చేత బుద్ధులు తెచ్చారు. 10,000 ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారు. ఆయన ఉంగరం పెట్టారు. వాళ్ళు నాకు తాడు ఒకటి ఒక అరకాసు ఉంగరం పెట్టారు. ఆ తాడు ఉంగరం మీ దగ్గర ఉందా? మీరు చేతి చేసుకోవాలి. వాళ్ళకి ఇచ్చిన ఉంగరం అది వాళ్ళకి ఇచ్చిన వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్నాయా? పండగ పున్నాలకి పిలిచి ఏదైనా అక్కడా ముద్దదా చేసేవారా అమ్మ నాన్న అల్లుడిని? మరి మీ మరుదులు కానీ ఆడపడుతులు కానీ ఉన్నారా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆయన అంతే సేమ్ ఇలాగే తాగేసి వచ్చి ఇద్దరు అన్నదమ్ములు ఒకలాంటి వాళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు. మరి అక్కడ కూడా భార్య ఉంటుంది కదా, ఇంట్లోనే ఉంటున్నారా? లేదు, వేరేగానే ఉంటుంది. ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిందా మీలాగే? వేరేగా అలాగే వేరేగానే ఉంటుంది. ఆ ఊర్లో ఉండటం లేదు. రీసెంట్ గా అబ్బాయి పడిపోయాడు. పడిపోతే బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి చేయించారు. నేను ఒక 25 రోజులు కాపలా కాశాను. ఇలా మెచ్యూర్ అయినా కూడా నేను రాలేదు. అదే అక్కడ ఇబ్బంది పడుతున్న భర్త సౌకర్యం ఏమీ లేకపోయినా, ఇల్లు గడపకోలేకపోయినా సరే, తన బిడ్డలకి 2 ఆడపిల్లలై ఉన్నందువలన వాళ్ళకి ఏదైనా న్యాయం జరగాలని ఈమె కోరుకుంటున్నారు. ఈమె ఆవేదన బాధ అర్థం చేసుకోవాలి. వెంటనే స్పందించి వస్తే సరే సరే, లేదంటే ఎంతటి తీవ్ర పరిణామానికైనా సరే దారితీస్తుంది. ఇది గ్రహించాలి. ఏ ఆడపిల్ల కూడా కంటంతా నీరు వెంబడి వస్తే ఆ ఇల్లు కూడా ఎత్తిరలేదు. ఆ మనిషికి బుద్ధి రమ్మాలి. అదే విషయాలు తన బిడ్డను కూడా అడిగి తెలుసుకుందాం. మొదటి సంతానమైనటువంటి ఏం పేరమ్మా నీ పేరు? సహస్ర. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఇక్కడ అమ్మా నాన్న గొడవ పడుతూ ఉంటారు. మీరు పడుకున్నా గొడవ పడేవారా? మీరు ఎప్పుడు చూడలేదా గొడవ పడడం? మిమ్మల్ని కొట్టేవారు. ఇంత క్యూట్గా ఉన్నారు, నిన్ను కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది? దానికి కారణం ఏముండేదా? కారణం లేకుండానే కొట్టేవాడా? అమ్మని ఎప్పుడైనా తిట్టేటప్పుడు కొట్టేటప్పుడు ఏదో ఒక కారణం ఉండాలి కదా. అన్నం పెట్టలేదనో, గొడవ పడ్డాదనో, లేకపోతే ఇంకోటో అనుకుని కారణం అవసరం లేదా? బిడ్డల ముందే తండ్రి భార్యని కొట్టడం అంటే అది చాలా విచారకరమైన విషయం. మరి నాన్న ఎప్పుడైనా మిమ్మల్ని ఏదైనా కొని పెట్టడం కానీ, తిప్పడం కానీ, బండి మీద తేలు తీసేవాడా? ఎప్పుడు? చిన్నప్పుడు కూడా. నీకు పుట్టి జ్ఞానం వచ్చిన తర్వాత అయితే మహా అయితే 5 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు అలా చేసేదేమో నీకు తెలియదు. అది కాదు. అమ్మమ్మ, నాన్నమ్మ, తాత వాళ్ళ నుంచి వాళ్ళేనా? బాగానే చూస్తారు. ఇప్పుడు అమ్మ నాన్న ఏదో కారణం మీద గొడవ పడి విడిపోయారు అనుకో, నీకు అమ్మ కావాలా నాన్న కావాలా? నాన్న మీద ఎప్పుడూ కూడా ఉండదు అభిమానం. ఇంకో విషయం తెలిసింది, ఇంట్లో ఆయన సెల్ చూసుకునే విధానం కూడా పిల్లల ముందే అసభ్యకరమైన సెల్ చూడడం గట్రా చూసేవాడు. అది నిజమా? ఎవరికైనా ఆడపిల్లకి ముఖ్యంగా తండ్రి ప్రేమే ఎక్కువ. తల్లి ఎంత చాకిరీ చేసినా సరే తల్లి మీద కన్నా తండ్రి మీదే ఎక్కువ మమకారం ఉంటుంది. అటువంటి బిడ్డ నా తండ్రి నాకు ప్రేమాభిమానాలు లేవు అని నోరు విడిచి చెప్పిందంటే ఆ తండ్రి ఎంతటి దురగతానికి పాల్పడుతున్నాడు. అటువంటి వాళ్ళు ఉన్నారా ఈ సమాజంలో?
వీళ్ళని చూసి సమాజం ఏం నేర్చుకుంటుంది? ఒకవేళ విడిపోయే పరిస్థితి వస్తే నువ్వేమనుకుంటావు? ఇంకా మాకు బాగుండొచ్చు అనుకుంటా. నువ్వు నీ చెల్లి ఉంటారు ఇంట్లో. చెల్లి కూడా అలాగే ఉంటుందా నీలాగేను? తనకు కూడా ఇబ్బంది పడుతున్నదా నాన్న లేను? లేదు, తనకి నాన్న ఉండాలనిపిస్తుంది. నాన్న కావాలి. చిన్నపిల్ల కదా. తనేం చదువుతున్నది? థర్డ్ క్లాస్. చిన్నపిల్ల. దీనికి ఏ చట్టాలు న్యాయం చెప్తాయి? వీళ్ళిద్దరిని ఎవరు కలిపెడతారు? కలిపినా సరే సవ్యంగా ఉంటారని నమ్మకం ఉందా? నమ్మకం లేనప్పుడు ప్రతిరోజు కీచులాడుకొని ఉండే కన్నా సవ్యంగా విడిపోవడమే మంచిది కదా. ఇటువంటి వాళ్ళకి చట్టాలతో పని లేదు, మానవత్వం ఉండాలి, మంచితనం ఉండాలి. తనకి లేకపోయినా తన తల్లిదండ్రులైనా సరే కొడుక్కి బుద్ధులు చెప్పే అవకాశం ఉందా లేదా? ఆ పెద్దవాళ్ళైనా స్పందించి వాళ్ళు చేసిన తప్పుకి పరితాపం పొంది వీళ్ళకి ఏదైనా న్యాయం చేస్తారా? సరే అమ్మా, బాధపడకు, నీకు మంచి రోజులు వచ్చాయి, మార్పు వస్తుంది. మద్యానికి బానిస అయిపోయి ఉచ్చం నీచం కూడా మరిచిపోయి ఒక భర్తగా ఫెయిల్ అయిపోయాడు, బిడ్డలకి తండ్రిగా కూడా ఫెయిల్ అయిపోయాడు. మరి ఇంకెందుకు ఆ జన్మ? ఆ తల్లిదండ్రులు కొడుకుగా ఉన్నా సరే ఉన్నాడో లేదో మనకు తెలియదు. మంచి పేరు తెచ్చుకుంటే మనుగడ ఉంటుంది ఎవరికైనా. సమస్యలు ఎన్నైనా ఉంటాయి, తట్టుకునే శక్తి ఆడవాళ్ళ ఉంటుంది. తట్టుకొని శక్తి మించిపోయిన తర్వాతే అడుగులు బయటికి పడతాయి. నువ్వు సూసైడ్ కూడా ఆలోచించావా? ఆ విషయం తెలిసింది. మరి సూసైడ్ చేసుకుంటే నీ బిడ్డలకి నువ్వు లేక, నీ ఆయన వాళ్ళు భర్త లేక వాళ్ళు ఏమవుతారు? అమ్మ వాళ్ళు చూస్తారనుకుంటాం. అమ్మ వాళ్ళు ఎంతవరకు సాధ్యం? నాన్న ఉండేవాడు, నాన్న లేక ఇప్పుడు అమ్మ అయినా సరే ఎన్నాళ్ళు సాగుతుంది? ఆడపిల్ల మగపిల్లాడు కూడా కాదు కదా, చేతికంటే ఏదో ఉద్యోగం చేసి బతికేస్తాడు అనుకోవడానికి. వాళ్ళకి నువ్వు భరోసా ఉండాలి కదా, బాధ్యతగా ఉండాలి కదా. టార్చర్ని తట్టుకోలేక ఏం చేస్తామండి? పెట్టే టార్చర్ని తట్టుకోలేక పక్క పల్లెటూరులో ఉండి కొట్టి చేస్తుంటే ఇల్లు అండర్ డ్రైవర్ నుంచోని పరిగెత్తించి ఇల్లులో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు ఉండొచ్చేసి మమ్మల్ని పరిగెత్తించాడు. ఒక్క సెకండ్ నా పెద్ద కూతురు లేకపోతే ఈ పాటికి ఎందుకు ఏదన్నా చరిత్ర. అది లేచి 2 కాళ్ళు పట్టేసుకొని ఆపేసింది, వద్దు నువ్వు అలా చేసుకోవద్దు. దానికి తర్వాత చిన్నదాన్ని ఇది చిన్నపిల్లప్పుడు కూడా బాత్రూంలోకి వెళ్ళి కూడా డొమాక్స్ పోసుకున్నాము. అలా కూడా జరిగింది. ఈ చిన్నపిల్లప్పుడే పిల్లలు రాసేసి పెళ్ళివాళ్ళు నిండేసి నొక్కేసారు. అలా కూడా ఇలా చెప్పాల, ఇంకా మారుతాడు ఊరి పట్టుకుంటూ వచ్చాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఏమైనా న్యాయం చేశారా? పోలీస్ స్టేషన్ కూడా ఏం న్యాయం చేయలేదండి. కౌన్సిలింగ్కి వెళ్ళాము, అన్నీ వెళ్ళాము. మారమంటారు, మారమన్నారు, అంటారు, ఇంటికి వచ్చి మళ్ళీ యథావిధిగా. మొన్న కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కూడా స్టేషన్ దగ్గరికి ఇంటికి వస్తుంటే మధ్యలోనే తాగేసాడు. సరే అని పెట్టబడి బతిన్నాడు తీసుకొస్తా, ఇంట్లో కొడుకుని టాయిలెట్ పోసేస్తాడు, సిగరెట్లు కాలుస్తాడు. అలా టాయిలెట్ పోసిన బట్టలు ఉద్ది మార్చి ఆయన మళ్ళీ అన్నం తినిపించి అన్ని సేవ చేసేది. బ్రష్ కూడా చేయించి కూర్చోబెట్టి చిన్నపిల్లల స్నానం చేయించేదాన్ని. అలా కూడా చేశాను. ఇంకా నాకేంటంటే ఇంక ఊరుకునే సహనం లేదు. ఒకవేళ ఆయన మారి సజావుగా ఉంటే కలిసి ఉండడానికి ఇష్టమేనా? ఇష్టపడట్లేదు. కారణం మారితే? మారడు ఆయన. మారితే ఇష్టపడతాను, మారడు కదా. మద్యానికి బానిస పెళ్లికి ముందు నుంచి ఉందా? పెళ్లికి ముందు నుంచి ఉందండి. కాకపోతే ఏంటంటే మా అత్తగారు మాట్లాడలే అంది. ఆ మొహం చూశాను. అందరూ టార్చర్ చేస్తున్న వాళ్ళండి. అత్తమామలు పర్వాలేదా? వాళ్ళు టార్చర్ చేశారు కొద్ది రోజులు. తిండి పెట్టకోకుండా నాకు నా పిల్లలకి. ఆ పిల్లలను తీసుకొని మా నాన్న వచ్చి ఆఖరి పిల్లలు టిఫిన్ ఇప్పించి వేరే ఆటో కట్టించుకొని మళ్ళీ ఆకుకూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి అవన్నీ చేశాను. అయినా మార్పు రాలేదు. ఎవరడిగితే వాళ్ళని తిరగబడి పడతాడు, అమ్మను కొట్టాడు, మా అన్నయ్య వాళ్ళని తిరగబడ్డాడు, అన్నీ చేశాడు. వీళ్ళు ఏమంటారు, మా అన్నయ్య వాళ్ళు ఈ ఒక్కసారి చూసే అవకాశం ఏమైనా ఇస్తావా అని అడిగారు. నేనైతే చూడను అన్న. అలాగే కనుక మీరు కలిపారు అనుకో నేను నా పిల్లలు చేస్తాను. అది నేను సెటిల్మెంట్ చేయండి. చాలా చోట్ల అన్నీ మా వాళ్ళ బంధువుల్లో ఇండి లాయర్లు ఏంటి అందరూ సంపాదించి లాస్ట్కి ఇసుకుపోయాను. ఇప్పుడు నీకు కావాల్సిన న్యాయం ఏంటంటే నీ బిడ్డలకి ఏదైనా భరోసా ఉందా లేదా? వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా ఇవ్వడానికి? 2 ఇల్లులు ఉన్నాయండి.
ఇల్లులు రెండు ఉన్నాయి. ఉన్నాయి. 2 అన్నదమ్ములు కదా వీళ్ళు. 6 ఎకరం పొలం ఉంది. వీళ్ళకి సంబంధానికి వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు, ఉన్నది వీళ్ళిద్దరికేనమ్మా అని. పెద్దవాళ్ళు ఏ ఇంట్లో ఉంటారు? ఆ 2 ఇళ్ళలోనే ఉంటారు, వేరే చిన్న ఇంట్లో వచ్చేసరికి మా మామగారు వాళ్ళ అమ్మ ఉంటారు. పెద్ద ఇంట్లోకి వచ్చేసరికి మా అత్తగారు మా మామగారు ఇద్దరు ఉంటారు. ఓకే, ఆ 2 ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు. చిన్న కొడుకు మీ మరిది వేరే ఉంటున్నారు. మా కొడుకులు ఇద్దరు బయట ఉన్నారు. ఆ 2 ఇళ్ళలోనే వాళ్ళే ఉంటున్నారు. ఒక అరెకర పంట పొలం ఉంది అంతే తప్ప మరి ఇంకే స్థలాలు, పొలాలు, ఆస్తులు, బంగారాలు ఏం లేవు. మీ మామగారు ఏం చేసేవారు? ఆయన ఆర్టీసీలో డ్రైవర్గా చేసేవారు. రిటైర్ అయిపోయారు. డ్యూటీ చేస్తున్నారు. 3 సంవత్సరాలు ఎన్నో ఉంది. దానికి ముందు ట్రాక్టర్ తోలేవాడు అంట, నాకు తెలియదు. మా వెళ్ళేం కానీ ఆర్టీసీ డ్రైవర్. వీరు చదువుకోలేదా మీ భర్త వాళ్ళు? 10th వరకు చదివాడండి. అయిపోయి వచ్చేసరికి ఇంటర్ దాకా చదివాడు. పెళ్ళికి ముందు ఎవరైనా ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసుకోలేదు మీరు? మనిషినే చూశారు, కేవలం రంగు చూశారు, పెద్ద మనుషులు చెప్పిన మాట విన్నారు. ఏదేమైనా సరే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిపోయిన అన్యాయాన్ని మరి వెనక తీయడం, జరగబోయే నష్టాన్ని నివారించడం తప్ప ముందు ఆడపిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళకి 2 ఆడపిల్లలు. సమాజం ఎలా బతుకుతుంది, ఎలా నెట్టుకొని వస్తుంది? భర్తనే సాధించుకోలేకపోయింది. భర్తని ఎవరైనా సరే కొంగిని ముడికట్టేసుకుంటారు కదా, ఆ ప్రయత్నాలు చేయలేకపోయేవా? అవి రావా? తెలియవా? అలా కూడా ఎన్నిసార్లు చేశానండి. కూర్చోబెట్టి ఏడ్చిన రోజులు ఉన్నాయి. తెల్లారితే మాకు గొడవ ఉన్న రోజు నైట్ 2 అయింది కొడుకునేసరికి. ఏసీ కొనుగోని అడిగాడు. సరే అలా కూడా అప్పు చేసుకుంటారు, సర్దుపడ్డా. మొన్న ఈ మధ్య రీసెంట్గా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వియ్యాల ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా నా ఇంట్లోనే ఉన్నాడు. ఉండి ఇన్ని రోజులు ఎవరితో తిరిగా ఉంది, అనుమానం ఎవరితో తిరిగో, ఎవడొచ్చాడు, ఎవరితో వెళ్ళావు, ఏంటి, నీకు ఎన్ని రోజులు దూరంగా ఉన్నా కూడా నా దగ్గర అవ్వాలనిపించలేదా ఏంటి ఆచర్ చేశాడు. అలా కూడా ఇలా కూడా చెప్పాలి. ఆయనకి అనిపించదా? ఇన్నాళ్ళు బట్టి నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఎవరన్నా పట్టుకున్నావు కదా సరే. ఆయన ఒంటరిగా ఉన్నాడా? ఆయన నిజాయితీగా ఉన్నాడని నమ్మాలి. మగవాళ్ళు కాబట్టి ఎన్ని చేసినా సరే తప్పులే. ఈమెకి తగిన న్యాయం జరగాలి, చట్టపరంగా జరగాలి, న్యాయంగా జరగాలి. ఆ బిడ్డలకి భరోసా కలగాలి. ఏమాత్రం ఆశ్రద్ధ చేసినా, నిర్లక్ష్యం చేసినా తగు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతెంత దూరమైనా వెళ్తాం. మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తాం. ఛానల్ వైరల్ అయిందనుకోండి, చాలా రిస్కులు ఉంటాయి. భవిష్యత్తులో ఆ కుటుంబం మీద ఒక మచ్చ పడుతుంది. ఆ తల్లిదండ్రులకు కూడా తీరని మచ్చ. తల్లిదండ్రులుగా కూడా బిడ్డలకి బుద్ధులు చెప్పాలి, మంచి చెడు చెప్పాలి. తమకు ఆడపిల్లలు లేరే, మనవరాళ్ళు ఆడపిల్లగా భావించుకోవచ్చు కదా. ఆ పెద్దవాళ్ళైనా సరే పెద్ద మనసు చేసుకొని వీరికి న్యాయం ఏ విధంగా చేస్తారు త్వరగా తేల్చాలి. చేల్చగలిగితేనే ఇది ఆగుతుంది. లేకపోతే ఇలాంటి ఎపిసోడ్ ఇదే కంటిన్యూ అవుతుంది. దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. నమస్కారం.